హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూసేద్దాం రండి. ఈరోజు వచ్చేసి దోసకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా చేశాను అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. చూసారుగా, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకున్నాను. దాంట్లోకి సరిపడా ఒక 2 టేబుల్ కానీ 3 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి. తర్వాత దీనిలోకి పోపు గింజలు వచ్చేసి జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. అవి చిటపటలాడిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా సన్నగా తరుముకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. దీంట్లోకి కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. వేసుకొని అంతా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారుగా, ఈ విధంగా కలుపుకోండి. అల్లం వాసన, పసుపు వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక 2 దోసకాయలు తీసుకున్నాను. ఇక్కడ పొట్టు తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. లోపల గింజలు అనేది మీ ఆప్షనల్. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నేనైతే గింజలతోటే వేసుకున్నాను. మీకు నచ్చకపోతే వాటిని స్కిప్ చేయొచ్చు. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే దోసకాయలు అనేవి కొంచెము ఉడుకుతాయి. ఉడికిన తర్వాత మనం రొయ్యలు వాటిని కాళ్ళు తోకలు తీసేసి వేడి నీళ్ళల్లో వేసి ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. చేసుకొని వాటిని ఈ దోసకాయలలో వేసుకోవాలి. కడుక్కొని ఈ విధంగా వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ కొంతమంది రొయ్యల్ని కొంచెము వేడి చేస్తారన్నమాట. ఫ్రై చేసిన తర్వాత కడుగుతారు. నేనైతే డైరెక్ట్ వేడి నీళ్ళలో వేసి ఒక 2 టైమ్స్ అలా కడిగి వేసుకున్నాను. కడిగి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకొని మూత తీసి మరి కొద్దిసేపు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ నేను కల్లుప్పు అంటే లావు ఉప్పు వేసుకున్నాను. మీరు సన్న ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఒకసారి ఉప్పు వేసి మొత్తం కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు 5 మినిట్స్ మగ్గించుకున్నట్లయితే మనకు దోసకాయ ముక్కలు అనేవి మగ్గిపోతాయి, మెత్తగా ఉడుకుతాయి. అలాగే రొయ్యలు కూడా మనకు ఆల్మోస్ట్ ఉడికిపోతాయి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను కారము. మీరు మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చూసారుగా, ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనకు కారం వాసన పోయేంత వరకు కూడా ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకున్నట్లయితే కారం వాసన మనకు పోతుంది. ఆల్మోస్ట్ కర్రీ అనేది ఉడికిపోతుంది. తర్వాత మనం కొంచెం ఒక 100 గ్లాస్ అన్ని వాటర్ పోసుకోండి. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కర్రీ అనేది మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కాకపోతే కొంచెం గ్రేవీ ఉండడం కోసం వాటర్ అనేది నేను పోసుకున్నాను. పోసుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికిస్తే వాటర్ అనేవి పోయి కర్రీ అనేది మొత్తం దగ్గర పడుతుంది. చివరిలో కొంచెం ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోండి. చూసారుగా, ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకు చూసారుగా మసాలాలు అనేవి కర్రీకి పట్టాయి. ఆల్రెడీ మనకు వాటర్ అనేవి పోయి మొత్తం దగ్గరికి ఉడికి కర్రీ అనేది చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేస్తే మనకు దోసకాయ ఎండు రొయ్యల కర్రీ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా వేడివేడి అన్నంలోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.